హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి కుకింగ్ బ్లాగ్ అండి. ఇందులో నేను ఈ పిల్లలకి నిన్న ఈవినింగ్ స్నాక్ రెసిపీ చేసి పెట్టాను. చీజ్ పిజ్జా. అదే మీకు ఈరోజు చూపిస్తున్నా చూడండి. మనం రెగ్యులర్‌గా మన ఇండియన్ స్నాక్ రెసిపీస్ ఏదో ఒకటి చేస్తుంటాం గదా! పిల్లలకి దానికంటే కూడా వెస్టర్న్ స్నాక్స్ ఈ చీజ్ పిజ్జా, నార్మల్ చికెన్ పిజ్జా, బర్గర్స్, శాండ్‌విచెస్ ఇలాంటివైతే జంక్ ఫుడ్ బాగా ఇష్టం ఉంటుందండి. జంక్ ఫుడ్‌ని గూడా మనం ఇంట్లో హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో, మనం ఇంకా రెసిపీలోకి వెళ్ళినట్లయితే దీనికోసం నేను ఫస్ట్ క్లిప్‌లో చూయించినట్టు 1 ½ కప్ వరకు గోధుమ పిండి తీసుకొని జల్లించుకున్నాను. మనం హెల్తీ వేలో చేసుకుంటున్నాం కాబట్టి నేను మైదాకి బదులుగా గోధుమ పిండి యూజ్ చేస్తున్నాను. గోధుమ పిండి తీసుకొని నేను చపాతీ పిండిలా కలిపెట్టేసుకున్నాను. నెక్స్ట్ పిజ్జాలో వేయడానికి నా దగ్గర ఉన్న వెజిటబుల్స్‌ని చిన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను. నేనేమేమి తీసుకున్నానంటే క్యాప్సికమ్, క్యారెట్, టొమాటో, ఆనియన్, స్వీట్ కార్న్ తీసుకున్నాను. ఇవన్నీ కూడా నేను నేను కలిపి పెట్టుకున్న పిండికి నాకు 2 పిజ్జాస్ వస్తాయండి. సో, దానికి సరిపడా నేను వెజిటబుల్స్‌ని చాప్ చేసి పెట్టుకున్నా. ఇక్కడ చూడండి నేను 2 బాల్స్ లాగా చేసుకున్నా గదా! ఇప్పుడు వాటిని సెపరేట్‌గా పెట్టుకుంటున్నాను. ఇప్పుడు నేను వెజిటబుల్స్ ఇక్కడ చాప్ చేసి పెట్టుకున్నా. ఇక్కడ చూపిస్తున్నా చూడండి. వీటన్నిటిని కూడా రెడీగా పెట్టుకున్నా. తర్వాత ఆ పిండి తీసుకొని నాకు ఆ మైక్రో ఓవెన్ ఉందండి. ఓవెన్‌లో వేయడానికి నేను మనకి ఓవెన్ ప్లేట్ ఉంటుంది గదా! పిజ్జా ప్లేట్ అది తీసుకొని దాని కింద బటర్‌ని అప్లై చేసుకున్నాను. మొత్తం బటర్ స్ప్రెడ్ చేసుకొని ఈ ప్లేట్‌లో నేను ముందే చపాతీలాగా రుద్ది పెట్టేసుకున్నానండి పిండిని. దాన్ని వేసుకొని ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను అంచుల వరకి కూడా. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక ఫోర్క్ స్పూన్‌తోని కొంచెం డాట్స్ లాగా పెట్టేసుకుంటాను. దాని తర్వాత నా దగ్గర ఉన్న సాసెస్‌ని దీని మీద అప్లై చేసుకుంటాను. నా దగ్గర ఏమున్నాయంటే పిజ్జా సాస్ ఉంది, నార్మల్ సాస్ ఉంది, షేజ్వాన్ చట్నీ ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ షేజ్వాన్ చట్నీ అప్లై చేస్తున్నా చూడండి. కొంచెం కొంచెం అన్నీ మనకు కావాల్సినంత వరకు అప్లై చేసుకొని దీన్ని ఒక 10 మినిట్స్ వరకు ఫ్రీజర్‌లో పెట్టేసుకుంటే మంచిగా స్టిక్ అవుతుందండి దానికి. తర్వాత తీసి ఓవెన్‌లో వేసుకోవాలి. బావుంటుంది. మనం ఇంట్లో ఏది చేసుకున్నా కూడా హైజీన్‌గా మెయింటైన్ చేసుకుంటూ నీట్‌గా చేస్తాం కాబట్టి మనం ఇంట్లో చేసుకుంటేనే కొంచెం హెల్తీగా ఉంటుంది. సో, ఇలా అప్లై చేసుకొని నేను దీన్ని ఫ్రీజర్‌లో పెట్టుకుంటాను ఒక 10 మినిట్స్. దాని తర్వాత తీసేసి మనం చాప్ చేసుకున్న వెజిటబుల్స్ స్ప్రెడ్ చేసుకొని దాని మీద చీజ్‌ని గ్రేట్ చేసుకొని ఓవెన్ ఉంది కాబట్టి నేను ఓవెన్‌లో 180 డిగ్రీస్ సెంటీగ్రేడ్ టెంపరేచర్ సెట్ చేసుకొని దాంట్లో ఒక 10 మినిట్స్ వరకు హీట్ చేసుకొని కుక్ చేసుకుంటే నాకు పిజ్జా అనేది రెడీ అయిపోతుంది. ఈ ప్రాసెస్ అంతా మీకు ఇక్కడ కనిపిస్తది చూడండి. దీంతో పాటు ఈరోజు నేను ప్రతి కుకింగ్ వీడియోలో ఏదో ఒకటి మాట్లాడుతున్నా కదండి ఎడ్యుకేషన్ గురించి, కిడ్స్ గురించి. ఈరోజు కూడా ఒకటి చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్‌గా లాస్ట్ 2 వీడియోస్‌లో న్యూస్ పేపర్ రీడింగ్ ఒకటి, కోర్ సబ్జెక్ట్స్ మ్యాథ్స్, ఇంగ్లీష్ బేసిక్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలని మాట్లాడుకున్నాం కదా సైన్స్‌లో కూడా. అయితే ఈరోజు ఈ వీడియో వచ్చేసి స్పెషల్‌గా నేను ఇంగ్లీష్ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది రీసెంట్‌గా మా పిల్లలు ఫాలో అవుతున్న థింగ్ ఇది. వొకాబులరీ వర్డ్స్ ఉన్నాయండి మా ఇంట్లో. మా హస్బెండ్ ఇంగ్లీష్ వొకాబులరీ వర్డ్స్ ఫ్లాష్ కార్డ్స్ ఉంటాయి కదా! అవి అంతకుముందు తను బాగా ఫోకస్ చేస్తారు. ఇంగ్లీష్ సబ్జెక్ట్ నేర్చుకోవడానికైనా, దాన్ని రివైజ్ చేసుకోవడానికైనా, కొత్త కొత్తవి ఏదో ఒకటి నేర్చుకోవడానికి ఇంగ్లీష్ సబ్జెక్ట్ అంటే చాలా ఇష్టము. అలా దాని మీద టైం స్పెండ్ చేస్తారు. ఆ కార్డ్స్ చూసి నేను మా పిల్లలకి ఒక టాస్క్ ఇచ్చాను. వాళ్ళకి టైం ఉన్నప్పుడు వీక్లీ ట్వైస్ అయినా, థ్రైస్ అయినా అంటే 2-3 కార్డ్స్ వాళ్ళు ఒక రఫ్ నోట్స్ పెట్టుకొని 1 కార్డ్ తీసుకొని దాన్ని రీడ్ చేసి దాన్ని నోట్ చేసుకుంటున్నారు. రఫ్ నోట్స్‌లో నోట్ చేసుకొని నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఇంగ్లీష్ వొకాబులరీ అంటే మనకి నంబర్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి కదా! అంత ఈజీ కాదు కదా నేర్చుకోవడం అనేది. సో, దీనికోసము నేను ఒకటి చెప్తా అండి. మనకి రూట్ వర్డ్స్ అనేవి ఉంటాయి. అంటే ఒక వర్డ్ ఫార్మ్ అవ్వడానికి బేస్ వర్డ్ అనేది రూట్ వర్డ్. అది మనం దాన్ని ప్రిఫిక్స్ లాగా, సఫిక్స్ లాగా ఒక వర్డ్‌కి ముందు లేదా వెనక వచ్చినప్పుడు మనకు ఒక కంప్లీట్ వర్డ్ అనేది ఫార్మ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు స్క్రిప్ట్ అనేది ఒక రూట్ అండి. ఒక వర్డ్‌కి స్క్రిప్ట్ అనేది రూట్ అయితే దాన్ని మనం ఒక వర్డ్ ఫార్మేషన్‌లో మనకి స్క్రిప్చర్ అనేది వస్తుంటది. అంటే కంప్లీట్ వర్డ్ వచ్చేసి స్క్రిప్చర్. స్క్రిప్ట్ అనేది మనకు రూట్ వర్డ్. అలాగే క్రెడ్ తీసుకున్నామనుకోండి. క్రెడిబుల్ అనేది కంప్లీట్ వర్డ్ అవుతుంది. క్రెడ్ అనేది రూట్ అవుతుంది. మాల్ ఫంక్షనింగ్, మాల్ న్యూట్రిషన్ ఇవన్నీ కూడా రూట్ వర్డ్స్. మాల్ అనేది రూట్ వర్డ్స్. అంటే ఇలా ఒక రూట్ వర్డ్‌ని బేస్ చేసుకొని మనం కంప్లీట్ వర్డ్ అనేది నేర్చుకోవచ్చు.
అప్పుడు రూట్ వర్డ్ వల్ల మనకు ఆ వర్డ్ అనేది ఈజీగా అర్థమవుతుంది. ఇలాంటి చిన్న టెక్నిక్ యూజ్ చేసుకొని పిల్లలకి మనం నేర్పించుకుంటే వాళ్ళు అది చదవగలుగుతారు, నేర్చుకోగలుగుతారు. అలాగే ఇప్పటినుంచే మనకి వొకాబులరీ అనేది కొంచెంలో కొంచెమన్నా నేర్చుకోవచ్చు. ఇప్పుడే అంత ఫుల్‌గా రావాలని ఏం లేదు. బట్ కొన్ని బేసిక్ వర్డ్స్ అనేవి తెలుస్తాయి కదా! అలాగే న్యూస్ పేపర్ రీడింగ్ వల్ల కూడా కొన్ని వర్డ్స్ తెలుస్తుంటాయి. ఇవి అనేవి చిన్న చిన్న బేసిక్స్ అండి. మనం పిల్లలకి నేర్పించాల్సినవి. సో, ఈ వీడియోలో నేను ఇది చెప్పాలనుకున్నాను. నార్మల్‌గా సిక్స్త్ క్లాస్, సెవెంత్ క్లాస్ నుంచే కూడా ఐఐటీ క్లాసెస్, ఐఐటీ ఫౌండేషన్ క్లాసెస్ అని జాయిన్ చేస్తుంటారు. అలా కాకుండా అంటే జాయిన్ చేయడం తప్పని కాదు నా ఉద్దేశ్యము. అంటే బేసిక్స్ నేర్చుకోకుండా డైరెక్ట్ అక్కడికెళ్తే వాళ్ళు పికప్ చేయలేరు. సబ్జెక్ట్‌ని పికప్ చేయలేరు అనేది నా ఒపీనియన్. అంటే ఫస్ట్ బేసిక్స్ మీద కాన్సంట్రేట్ చేయాలనేది నేను చెప్పాలనుకుంటున్నాను. సో మనం పిజ్జా రెసిపీలోకి వచ్చినట్లయితే నేను అవెన్ ప్రీహీట్ చేసిన తర్వాత అందులో 10 మినిట్స్ టెంపరేచర్ సెట్ చేసి పిజ్జా ప్లేట్‌ని కుక్ చేసుకుంటే మనకి ఫైనల్‌గా పిజ్జా అనేది అలా రెడీ అయిపోతుంది. ఇదే అండి నేను చెప్పిన ఫ్లాష్ కార్డ్స్. ఈ కార్డ్స్‌ని పిల్లలు నోట్ చేసుకుంటూ రీడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మనం ఈ కార్డ్స్ కొనాల్సిన అవసరం ఉండదండి. మనకి గూగుల్‌లో కూడా ఇంగ్లీష్ వొకాబులరీ వర్డ్స్ అని కొడితే వస్తుంది. అలా కూడా నేర్చుకోవచ్చు ఏదో ఒక విధంగా. సో, ఈ వీడియోలో మనం చీజ్ పిజ్జా రెసిపీతో పాటు ఇంగ్లీష్ వొకాబులరీని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనేది చూసాము. ఫైనల్‌గా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్స్‌ని కింద కామెంట్ చేయండి. థాంక్